there's one promise I can give to all of you in relation to that. దానికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి కోరుతున్నాను. You read that in Luke's Gospel chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయంలో మీరు దాన్ని చూస్తారు. Luke 11 and verse 11. One of you fathers is asked by his son for a fish, will he give him a snake instead of a fish? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, if he is asked for an egg, will he give him a scorpion? గుడ్డును అడిగితే తేలునిచ్చినా, and if you being evil know how to give good gifts to your children, కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. The Holy Spirit God gives to those who ask. ఎవరైతే అడుగుతుంటారో వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. We must all pray, మనమంతా ప్రార్థన చేయాలి to God in our heart. మన హృదయాల్లో దేవుని ప్రార్థించాలి. I want to demonstrate the kingdom of God in my life. ఓ దేవా, నా జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని నేను ప్రతిబింబించేలా I want to చూపించుకుంటున్నాను. demonstrate the kingdom of God in my home. నా గృహంలో క్రియాపూర్వకంగా దేవుని యొక్క రాజ్యాన్ని ఇతరులకు చూపించాలని కోరుతున్నాను. And for that, Lord, fill me with the Holy Spirit. అందు నిమిత్తమై దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపు. So I want to encourage all of you to pray to God for that. మరి దాని నిమిత్తమై మీరందరూ కూడా దేవుని ప్రార్థించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. That's what the disciples did on the day of Pentecost, and God answered their prayer. పెంతెకోస్తు దినాన్ని శిష్యులు అదే చేశారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. Again and again and again in the Acts of the Apostles you read that they were filled with the Holy Spirit. మీరు అపోస్తలుల కార్యములు చదివినట్టయితే మరలా 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 ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళుగా ఉన్నారు. And Jesus himself, యేసుక్రీస్తు ప్రభువారు కూడా we read he was filled with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా చదువుతాం. Thus he could demonstrate the kingdom of God. ఆ రీతిగా ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని తన జీవితంలో చూపించగలిగాడు. Even though he was the Son of God, ఆయన దేవుని కుమారుడైనప్పటికీ when he lived on earth as a man, ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు మానవుడే, he needed to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం ఆయనకు ఉండింది. How can you and I live without the fullness of the Holy Spirit? అయితే నీవు నేను పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఎట్లా జీవించగలం? Every single day we must cry out to God. ప్రతి రోజు కూడా మనం దేవునికి Lord, ప్రార్థించాలి. I want to be filled with the Holy Spirit. ఓ దేవా, పరిశుద్ధాత్మతో నింపబడాలని, so that the life of Jesus can be manifested. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము నా ద్వారా బయలుపరచబడాలి.